Hey hello guys, welcome back to my channel ఐలాండ్ మూవీ రివ్యూ తెలుగు. దిస్ ఫిలిం 2024 జనవరిలో రిలీజ్ అయింది. అన్ని సినిమాలతో పోటీ చేసింది. ఈ సినిమా కూడా చాలా భారీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో తెలుగులో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది సినిమా. సో కానీ ఏమైందంటే ఓటీటీకి రావడానికి 2 years పట్టింది అనమాట. ఈ సినిమా ఆల్మోస్ట్ 3 years అనుకోండి. ఈ సినిమా తమిళ్ వర్షన్ ఓన్లీ సన్నెక్స్ లో లైవ్ స్ట్రీమ్ అయితే అవుతుంది. తెలుగులో అయితే లేదు ఓటీటీ ప్లాట్ఫామ్ లో. నేను జీ ఫైవ్ ఛానల్లో లాస్ట్ సండే టీవీలో టెలికాస్ట్ అయితే అవ్వడం జరిగింది మూవీ. సో నేను చూసాను సినిమా, రివ్యూ అయితే ఇస్తున్నాను. కానీ చాలా లేట్ అయింది రివ్యూ ఇవ్వడానికి. నేను అన్ని సినిమాలో రివ్యూలు ఇవ్వడం ద్వారా బిజీగా ఈ సినిమా మర్చిపోయాను. సో ఇవాళ గుర్తుకొచ్చింది కాబట్టి నేను ఈ సినిమా రివ్యూ చెప్పి మీ ఈ యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం ఈ రివ్యూ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఫిలిం మూవీ డైరెక్టర్ నేమ్ రవికుమార్. ఈ మూవీలో క్యాస్ట్ విషయానికి వస్తే శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, యోగి బాబు, మిగతా కమీడియన్ సైడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు దిస్ ఫిలిం లో. మోస్ట్లీ కమీడియన్స్ అయితే చాలా బాగున్నారు అండ్ కామెడీ మాత్రం పండించారు సినిమాలో. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ సీన్ ఏదైనా ఉంది అంటే ఏలియన్ ఒక బొమ్మ. ఏలియన్ ఎప్పుడైతే వస్తుందో సినిమాలో జై అని హై ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. హీరో మాత్రం హైదరాబాద్ కి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చినాక ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్ లైన్. మీరు సినిమా చూద్దామన్నా లాభం లేదు, తెలుగులో అయితే అవైలబుల్ లేదు. తమిళ్లో చూస్తామంటే వెళ్ళి చూడండి, సన్నస్ లో లైవ్ స్ట్రీమ్ అయితే అవుతుంది. సో నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. ఆర్ట్ అండ్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. సినిమాలో గ్రాఫిక్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా డైరెక్టర్ డేరీష్ మాత్రం సినిమా తీసిండు, కానీ తెలుగులో ఓటీటీకి రావడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అనేది అసలు అర్థం కావట్లేదు. ఇంత మంచి సినిమా కలెక్షన్ లో కూడా చాలా బాగా కుదిపించింది సినిమా మాత్రం. శివకార్తికేయన్ యాక్టింగ్ మాత్రం పడేసి చాలా బాగుంది. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.